ఈరోజు రాష్ట్రంలో రాజ్యం ఏలుతూ ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అంటే, పోలీస్ స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ఈ పరిస్థితి ఈ మాదిరిగా తయారైంది. ఈ మాదిరిగా పరిస్థితి తయారు కావడానికి కారణం ఏమిటి అని అంటే, చంద్రబాబు గారు తాను చేస్తూ ఉన్న దోపిడీని, అవినీతిని, దుర్మార్గపు పరిపాలనను, తాను మోసం చేసిన సూపర్ 6లు, సూపర్ 7ల ద్వారా మోసం చేసిన, తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన బాండ్లు, వీటికి సంబంధించి ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే కార్యక్రమంలో ఏ గొంతు వినపడినా కూడా ఆ గొంతును నొక్కే కార్యక్రమం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థని తన చేతుల్లోకి తీసుకుని ఎవరైనా కూడా తనను ప్రశ్నిస్తే, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ప్రశ్నించే జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఎవరైనా సరే తనను ప్రశ్నిస్తే చాలు వాళ్ళందరినీ కూడా అణిచివేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను తాను వెపనైజ్ చేసినాడు. వెపనైజ్ చేసిన కారణంగా ఈరోజు ఈ దిగజారిపోయిన వ్యవస్థల పర్యావసాలే ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి.